కీర్తన సంఖ్య 77. ఈ కీర్తనలో 20 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 2 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 10 వచనాలు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నిలకుండా ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిట్టి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును. హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ మార్గము శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా? దేవుడు కటాక్షింపక మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నిందననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. ఈ భాగానికి పెట్టినటువంటి పేరు శ్రమల చేత కృంగిన యేసు ప్రభు శిష్యుడు ప్రభువును ప్రశ్నించాడు. ఈ కీర్తన రాసింది ఆసాపు. ఈ కీర్తన యొక్క నేపథ్యం ఖచ్చితంగా చెప్పడం కష్టం. బహుశా దేవుని ప్రజలు విపరీతమైన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధిలో నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, దేవుడు నన్ను వదిలేశాడా, దేవుడు నా ఎడల దయ చూపట్లేదా, నా ప్రార్థన వినట్లేదా అని దేవుణ్ణి ప్రశ్నించే పరిస్థితి కావచ్చు. ఇది ఓ ఇండివిజువల్గా చేసిన ప్రార్థనగా చూడాలా, లేక యాజ్ ఎ నేషన్ ఒక దేశముగా చూడాలా అనేది కూడా ఒక ప్రశ్న. కానీ భక్తులు ఎందుకని ఇటువంటి సందర్భాన్ని అది బైబిల్ గ్రంథంలో లిఖించి పాటలుగా పాడుకుంటారంటే, దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు ఇటువంటి సందర్భాలు రాణిస్తాడు. అప్పుడు మనం ఎలా స్పందాలో, భక్తులు ఎలా స్పందించారో అది చూసి మనం పాట నేర్చుకుని అలా స్పందించాల్సి ఉంటుంది. బహుశా ఇశ్రాయేలీయులు పాపం చేసిన కారణం చేత దేవుడు తన శత్రువులకు అప్పగించాడు. శత్రువులు దేవుని ప్రజలను విపరీతంగా శిక్షించారు. బహుశా ఆ సందర్భంలో రాసిన కీర్తన అయ్యుండొచ్చు. ఎందుకంటే చాలాసార్లు దేవుని ప్రజలు శిక్ష కింద వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక పర్యాయములు దేవుడు శిక్షించాడు. అట్లని చెప్పి పూర్తిగా వదిలేశాడా? వదిలేలా. మరలా కరుణ చూపించాడు, కటాక్షం చూపించాడు. ఆ భాగం మనకు తర్వాత పోర్షన్ చదివితే కానీ మనకు అర్థం కాదు. అది 2వ భాగం 11 నుండి 20 వరకు. యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును. నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే. జలములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను. జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములో గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములో నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను. భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములో ఉండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగుజాడలో గుర్తింపబడకై ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించేదివి. ఈ భాగానికి పేరు పెట్టినటువంటి ఏంటిదంటే, ఏమని పేరు పెట్టడం జరిగిందంటే, యెహోవా ప్రజల చరిత్రను తలపోయగా. ఎవరైతే ప్రశ్నించారో ఆ శిష్యుడు చైతన్యంతో ప్రభువును స్తుతించాడు.
ఈ మాట గమనించండి. 19, 20 వచనాలు. నీ మార్గము సముద్ర జలంలో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలో గుర్తింపబడకై ఉండెను. ఈ సందర్భం ఎక్కడిది అని మనం కంగారు పడక్కర్ల. తర్వాత వచనంలో అంటాడు, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. అంటే ఖచ్చితంగా ఎర్ర సముద్రము దాటిన సందర్భం అయి ఉండాలి. ఎర్ర సముద్రము దాటిన సందర్భంలో ఎంతసేపు మోషేను చూస్తారు, మోషే చేతులను కర్రను చూస్తారు, కానీ దేవుడు వారు ముందు నడిచారని ఎంతమందికి తెలుసు? కీర్తనకారుడు అంటున్నాడు, నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలో గుర్తింపబడకుండా ఉండెను. ఈ భాగం బట్టి మనకేమర్థమవుతుందంటే, దేవుడు క్రమశిక్షణా చర్య కింద మన జీవితాల్లో కొన్నిసార్లు శక్తికి మించినటువంటి పరిస్థితులు వచ్చినట్టుగా మనకు అగపడవచ్చు. కానీ దేవుని సన్నిధి మనతో ఉంటుంది. దేవుడు తన కృపను ఎప్పుడూ మన ఎడల విత్డ్రా చేసుకోలేదు అనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలు కనుక చూస్తే, కొన్నిసార్లు వాళ్ళు క్లిష్టమైన కఠినమైన పరిస్థితుల నుండి వెళ్ళారు. అయితే శ్రేష్టమైన పునరుద్ధారం కోరారు, విడుదల పొందడంలోక యాతన పెట్టబడ్డారు అనే పదాలు కూడా మనం చూడగలం. అల్టిమేట్లీ మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, కీర్తనకారుడు చెప్పినట్టు 13వ వచనంలో, దేవాని మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే. అది మాత్రం ముమ్మాటికి వాస్తవం. దేవుడు తన ప్రజలను రక్షించుకున్న తర్వాత వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా తన సన్నిధిని, తన కృపను అనుగ్రహిస్తాడు. అందుకనే ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరేంటంటే, కృంగిన యేసు ప్రభు శిష్యులను ఓదార్చడానికి, సరిదిద్దడానికి ఇది ఒక మంచి సాక్ష్యం. అందుకనే దేవుని వాక్యం మనను ఆదరిస్తుంది, దేవుని వాక్యం మనకు ఊరట కలిగిస్తుంది, ధైర్యాన్ని కలగజేస్తుంది, విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి సహాయపడుతుంది. మనం దేవునికి వేసే ప్రశ్నలను బట్టి మనం బహుశా ఏంటి ఇలా ప్రశ్నిస్తున్నామే అని అనుకోవచ్చు. అయితే దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు గనక వెనక్కి తిరిగి చూస్తే, దేవుడు ఎంత మంచి దేవుడో, ఎంత కృపగల దేవుడో. ఏ నోటుతో దేవుని ప్రశ్నించామో అదే నోటుతో దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఆరాధించి ఘనపరుస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడేయుండును గాక. ఆమేన్.